పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ప్రీమియర్ షో ఇప్పుడే చూశాను. బొమ్మ బ్లాక్ బస్టర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రవికిరణ్, ఫిలిం డైరెక్టర్. నవతరం సినీ ప్రొడక్షన్స్ అనేది మన ఛానల్. మన సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తుంటాము. డెఫినెట్గా ప్రతి ఒక్కరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన సినిమా అప్డేట్స్ అన్నింటినీ చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి జానీ సినిమాతో అభిమానైన డైరెక్టర్ సుజిత్ సినిమా తీస్తే, ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించాం. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అన్న డైలాగ్తో థియేటర్లో పూనకాలు తెప్పించాడు మన అర్జున్ దాస్ గారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి స్టైలిష్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఎప్పుడు చూడలేదు. గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిత్రం ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థియేటర్లో హౌస్ఫుల్ కనకవర్షం కురిపించింది. సేమ్ అన్నగారి అడుగుజాడల్లోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకన్నా 2 రెట్లు బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని. మెగా ఫ్యామిలీ సినిమాలంటే ఆషామాషిగా ఉండవు. ఖచ్చితంగా అన్ని రకముల ఆల్ టైప్స్ ఆఫ్ నవరసాలతో కూడినటువంటి సినిమాని అందించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సే కాదు, ఫ్యామిలీ సెంటిమెంట్, గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. సో సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. ఒక్కసారి నేను సినిమా చూసిన తర్వాత నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రెండోది ఇంకొకటి కూడా, మన హరిహర వీరమల్లు తర్వాత ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఓజీ సినిమా రిలీజ్ కావడం అనేది నిజంగా ఇది ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అర్జున్ దాస్, ఇమ్రాన్, బాలీవుడ్ యాక్టర్ అయిన ఇమ్రాన్ హష్మి తెలుగులో ఓజీ సినిమాలో విలన్గా ఇంత అద్భుతంగా యాక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి ఆ చేతి మీద ఉన్న టాటూ చూసేసరికి నిజంగా కంప్లీట్ స్టోరీ మొత్తం ఆ టాటూ మీదనే బేస్ అయింది. శ్రీయారెడ్డి గారు ఎంటర్ అయిన ప్రతి సీన్ బిగ్గెస్ట్ బ్లాస్ట్ అయిందండి స్క్రీన్ మీద. సినిమాకి ప్రాణం సంగీతం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు తనదైన స్టైల్లో ప్రపంచం మొత్తం వణికించాడండి. అద్భుతంగా మంచి సంగీతాన్ని ఇచ్చాడు. ఆ ఎలివేషన్ షాట్స్కి ఇచ్చినటువంటి సంగీతం మామూలుగా లేదు. అది అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో ఆయన ఇచ్చినటువంటి ఎలివేషన్ మ్యూజిక్ అనేది సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్. తమన్ గారు నమస్తే. ఇక నుంచి రోజు మీ ఇంట్లో మీకు బిర్యానీనే. ఒక డిప్యూటీ సీఎం హోదాలో మన రాష్ట్రంలో ఉన్న అవినీతిని ఎలా వేటాడి తరుముతున్నారో, ఈ చిత్రంలో అరాచక శక్తులన్నింటినీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు తనదైన స్టైల్లో వాటిని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ సుజిత్, ఆయన శ్రమంతా కూడా ఈ చిత్రంలో మనకు కనబడుతుంది. రియలీ డైరెక్టర్ సుజిత్ గారు, హ్యాట్స్ ఆఫ్ యూ, కంగ్రాట్స్. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా. నిజంగా ఆ క్లైమాక్స్ సీన్ చూశాక ప్రతి ఒక్కరు థియేటర్లోంచి బయటకు వస్తున్నంతసేపు ఆ ట్రాన్స్లోనే ఉన్నారు. సినిమాలో లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా దాదాపుగా సెట్టింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం లైవ్ లొకేషన్స్, కరెంట్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. ఇట్స్ వెరీ నైస్, బ్యూటిఫుల్ లొకేషన్. డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ తగ్గకుండా ఏ క్రాఫ్ట్ అయినా కూడా ప్రొఫెషనల్గా షూట్ చేశారు. వెరీ కంగ్రాట్స్ టు డివివి ఎంటర్టైన్మెంట్స్. పోతే సినిమాకి మెయిన్ బ్యూటీనెస్, అందాన్ని ఇచ్చేది ఒక డిఓపి. ఆయన చేతిలోనే ఒక అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. సో మన ఈ చిత్రానికి డిఓపిగా రవిచంద్రన్ గారు చేశారు. చాలా చక్కగా తీశారు. సినిమా ఆద్యంతం చూస్తున్నంతసేపు మన కళ్ళు ఆర్పడానికి కూడా మనకి ఇష్టం ఉండదు, అంత చక్కగా తీశారు. కంగ్రాట్స్ టు రవిచంద్రన్ గారు. ఇంతవరకు సోషల్ మీడియాలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేయలేదు, బట్ ఇప్పుడు థియేటర్లో ఆ సాంగ్స్ చూస్తుంటే రియలీ ఆడియో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్లో ఈ ఓజీ వర్సెస్ ఓమి వార్నింగ్ సీన్ అయితే అల్టిమేట్. ఓజీ సినిమాలో ఒక స్పెషల్ క్యామియో రోల్ ఉందని సోషల్ మీడియాలో బజ్. ఆ క్యామియోలో ఎవరు యాక్ట్ చేశారన్నది నేను రివీల్ చేయను. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి, సర్ప్రైజ్ అవుతారు. చాలా బాగుంటుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మ్యాసివ్ కంబ్యాక్ సినిమా. గ్యాంగ్స్టర్ సినిమాలకే ఇది ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ప్రీమియర్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. డెఫినెట్గా మీరు మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయండి.